నెల్లూరు నగరంలోని స్థానిక వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో నెల్లూరు జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నేతలు మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలిపే ధ్యేయంగా కృషి చేస్తున్నామని నిన్న ప్రకటించిన మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ 19 ఎన్నికల్లో మేనిఫెస్టో 99% విజయవంతంగా పూర్తి చేసి నేడు చేయగలిగిన మేనిఫెస్టోను మాత్రమే ప్రకటించారని రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డిని పార్లమెంట్ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని గెలిపించారని అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం 10 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలిచేందుకు కృషి చేస్తామని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో స్వర్ణ వెంకయ్య, పాలకీర్తి రవి, బద్దెపూడి రవీంద్ర, హయత్ బాబా, ఉదయగిరి నరసింహగౌడ్, బెల్లంకొండ వెంకయ్య, బద్దెపూడి వెంకటరావు వైఎస్ఆర్సీపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। సంపాదిస్తున్నటువంటి ఏదన్నా ఉందంటే ఈ జిల్లాలో మహిళలందరూ కూడా అది ఆదాల ప్రభాకర్ రెడ్డి కొన్ని నియోజకవర్గాల్లో ఆయన పనిచేసిన నియోజకవర్గాల్లో ఆదాల ప్రభాకర్ ఏర్పాటు చేసినటువంటి ఆదాల ట్రస్ట్ తరఫున జరిగింది। అదేవిధంగా మీరు ఎక్కడ చూసినా ఇప్పుడు చూస్తున్నారు రూరల్లో ఆదాల బిందు గారు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు డాక్టర్ గారు పోతుంటే మంచి స్పందన ఆమెకి ఎక్కడ చూసినా కూడా, అమ్మ మీ నాన్న బాగా పనిచేశాడు, అమ్మ మీ నాన్న వేసిన రోడ్డు ఇది, అమ్మ మీ నాన్న కట్టించినది ఇది, ఎక్కడ చూసినా కూడా చెప్పడం కూడా మా అందరూ కూడా రూరల్ ఉండే నాయకులందరూ కూడా మాకు మంచి సంతోషాన్ని ఊపిని ఈ ఎన్నికల్లో ఇచ్చినందుకు ఆమెకు కూడా మేము మా యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం। ఆమె పనిచేస్తున్న విధానానికి మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం। వారి తండ్రి తరఫున ఆమె ప్రచారం చేయడం చాలా ఆనందించదగ్గ విషయం కాబట్టి మేమందరం కూడా మరొకసారి ఆమెకి హర్షం వ్యక్తం చేస్తూ, ముఖ్యంగా ఇక్కడ మీరందరూ కూడా మనం రాష్ట్రంలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఈ రాష్ట్రాన్ని ఏదే ముఖ్యమంత్రి ఎవరు వచ్చినా కూడా జెండాలు అజెండాలు మోసుకోవడం తప్ప ఒక ఏకైక జెండా అజెండా జగన్మోహన్ రెడ్డి, పేదల జెండా అజెండా జగన్మోహన్ రెడ్డి కాబట్టి ప్రతి పేదోడు ఈరోజు ఎస్సీల్లో మాలా మాదిగులందరం కూడా మేము జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్నాం, మైనార్టీస్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్నారు, బీసీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్నారు, అనేక ఎస్టీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాలే ఉన్నారు। ప్రతి పేదవాళ్ళందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచేదానికి సిద్ధంగా ఉన్నారు। ముఖ్యంగా అదేవిధంగా పార్లమెంట్కి వస్తే మీరందరూ ఆలోచించాలి, 14 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వస్తే 14 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి వెనకాలండి ప్రతి అక్షరాన్ని వెనకాల అమృతాన్ని లాగా రుద్దిన ప్రతి విషయాన్ని ప్రతిదీ తయారు చేసినట్టు వ్యక్తి విజయసాయిరెడ్డి గారు। మరి విజయసాయిరెడ్డి గారు ప్రతి దాంట్లో కూడా ఈరోజు సంక్షేమ పథకాలు అయితేనేమి, ప్రభుత్వ విధానాలు అయితేనేమి, ప్రభుత్వం చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలన్నింటిలో కూడా విజయసాయిరెడ్డి ప్రతి క్షణం జగన్మోహన్ వెనకాలే ఉండి తయారు చేసినటువంటి మేనిఫెస్టోలు ఎన్నో ఉన్నాయి కాబట్టి మీరందరూ చూశారు। అటువంటి విజయసాయిరెడ్డి గారిని ఈరోజు మన నెల్లూరు జిల్లాకు పార్లమెంట్కి రప్పించుకోవడం మనం అదృష్టంగా భావించాలి। ఎందుకంటే ఒక ప్రణాళిక, ఒక వ్యూహకర్త కాబట్టి అటువంటి నాయకుడు మనకు నెల్లూరు పార్లమెంట్ ఎంపీగా అయితే ఈ యొక్క నెల్లూరు ఎంపీ యొక్క స్వరూపం మారిపోతుంది। ఎందుకంటే ఇప్పుడు పోర్ట్ ఉంది, ఆయిల్ ఫెన్సర్లు ఉన్నాయి, అదేవిధంగా ఇండస్ట్రీస్ అన్ని కూడా డెవలప్ అయి ఉన్నాయి, విద్యుత్ ప్రాజెక్టు డెవలప్ అయ్యాయి కాబట్టి ఇంకా విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు మేధావులు ఉంటే ఇంకా బ్రహ్మాండంగా పరిశ్రమలు వచ్చి ఎంతో అభివృద్ధి జరుగుతుందని కూడా మేమందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ అటువంటి నాయకుడిని కూడా మీరందరూ కూడా ఆశీర్వదించండి। ఆయన పార్లమెంట్ సభ్యులుగా అదేవిధంగా 7 మంది పోటీ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆత్మకూరు నుంచి విక్రమరెడ్డి, సరేపల్లి నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, నెల్లూరు రోల్ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు నుంచి నల్లపల్లి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా కావలి నుంచి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు, అదేవిధంగా కందుకూరు నుంచి బుర్రా మోహన్ యాదవ్ గారు, అదేవిధంగా ఆత్మకూరు నుంచి విక్రమరెడ్డి గారు, అదేవిధంగా ఉదయగిరి నుంచి మేకపాటి రాజారెడ్డి గారు, ఇటువంటి వీరందరూ కూడా ఈ జిల్లా ప్రజలు ఆస్వాదించాల్సిన అవసరం ఎంతన్నా ఉంది। ఎందుకంటే ఎక్కువ ఈ జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క ప్రాధాన్యత ఎక్కువ ఉన్నటువంటి జిల్లా నెల్లూరు జిల్లా కాబట్టి, రాజకీయ చైతన్యం కలిగిన జిల్లా కాబట్టి మనందరూ కూడా ఎప్పుడు కూడా ఆలోచించి జాగ్రత్తగా ఓటేస్తాం కాబట్టి మనకు పనిచేసే నాయకుడిని ఎన్నుకునే దాంట్లో ఎక్కడ కూడా వెనకంజ వేయం కాబట్టి మనం దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి రాబోయే ఎన్నికల్లో 2024 మే 13వ తేదీ ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక మేరతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా రెండోసారి ఎన్నిక చేసుకొని ప్రతి ఒక్కరిని కూడా శాసనసభకి నెల్లూరు జిల్లా నుంచి 10కి 10 సీట్లు పంపించి పార్లమెంటు 2 పార్లమెంట్లు ఇటు తిరుపతి పార్లమెంటు నెల్లూరు పార్లమెంటు కూడా మాకు విజయాన్ని ఇవ్వాలని ప్రతి ఒక్కరిని కూడా ఓటర్ని మేమందరం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులందరి తరఫున హృదయపూర్వకంగా అర్థిస్తూ సెలవు తీసుకున్నాం। చేయలేనిది ఇందులో లేదు అని చెప్పి కులంకుశంగా చెప్పినటువంటి సందర్భం మనం చూసాం। స్థిరత్వం కోల్పోయిన చంద్రబాబు నాయుడు గారు కూటమిలో నిర్ణయం రోజుకో
మాట మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలో వస్తే 65 లక్షల పథకాలు ఏదైతే ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు అందుతున్నాయో అందులో 30 లక్షల వరకు తీసేసిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకి గుర్తు చేస్తా ఉన్నాం. కేంద్ర మంత్రి అమిత్ షా గారు, ఈ భారతదేశానికి హోంమంత్రి అమిత్ షా గారు, అదే విధంగా పీయూష్ గోయల్ గారు, బీజేపీ పీయూష్ గోయల్ గారు చంద్రబాబు నాయుడుతో భేటీ అయి 4% రిజర్వేషన్ ఏదైతే ముస్లింలకు ఉందో అది తీసేస్తాము అని చెప్పి బహిరంగంగా చెప్తున్నటువంటి వ్యాఖ్యలు ఈ బీజేపీ టీడీపీ పొత్తు పెట్టుకుని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసే ఏ అభ్యర్థి అయినా దీన్ని ఖండించే ధైర్యం ఉందా అని చెప్పి ఈ రోజు ముస్లింలుగా మేము అడుగుతా ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ఇది పేదలకు పెత్తందారులకు జరిగే పోరాటం అని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి పోటీలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు ముస్లింలకు 4-5 ఏళ్ళు ఎట్టి చాకరీ చేయించుకుని ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళ గొంతు కోసి ఇతరులకు టికెట్లు ఇచ్చారు.